ఆయన గురి తప్పకుండా కొడతాడు, మాటల తూటా పేలుస్తాడు. ఆ తూటా ఎవరికి తగులుతుందో అందరికీ తెలుసు. ఆ ట్రాప్లో ఇంకొక ఆయన పడతాడు. ఇదేదో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి చెందిన మ్యాటర్ కాదు. ఆ ఇద్దరూ ఒకే పార్టీలో ఉంటారు. పైకి పేర్లు ప్రస్తావించకుండా మాటలతో కొట్టుకుంటూ ఉంటారు. ఒకరిది కౌంటర్, మరొకరిది ఎన్కౌంటర్. ఆధిపత్య పోరులో కమెంట్స్తో కత్తులు దూసుకుంటున్న ఆ ఇద్దరు నేతలపై సాక్షి స్పెషల్ స్టోరీ. తెలంగాణ బీజేపీ ఇంటి పంచాయతీ రచ్చకెక్కింది. ప్రాసలు, పంచ్ డైలాగులతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇద్దరు నేతలు పరోక్ష పరస్పర విమర్శలతో కత్తులు దూసుకుంటున్నారు. ఆ ఇద్దరే ఈటెల రాజేందర్, బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ గా ప్రకటించి గెలిపించడం జరిగింది. 100% మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు. దాని 100% వాస్తవం. అది మీరు మైనార్టీల ఓట్లతో మాత్రమే గెలిచారు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాలి, జాగృతం చేయాలని చెప్పి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కసిగా తిరుగుతాం. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైంది. బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ అది. మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. సర్చాంగ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది. ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఈటెల రాజేందర్ మల్కజ్గిరి ఎంపీ. ఈ ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి పేరు ఒకరు ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిది లెఫ్ట్, మరొకరిది రైట్. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈటెల రాజేందర్ రైట్ వింగ్ అయిన బీజేపీ బాట పట్టాక పార్టీలో ఆయన పరిస్థితి ఏంటనే చర్చ ఆది నుంచి సాగుతోంది. అందుకు తగ్గట్టే బండి రూపంలో ఈటెలకు పోటీ ఎదురైంది. రైట్ వింగ్ కి కేరాఫ్ అన్నట్టుగా పూర్తిగా హిందుత్వను ఎత్తుకున్న నేత ఈయన. గల్లా కరీంనగర్ లో హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నేను గెలిచిన. నా కార్యకర్తలు హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కాబట్టి నన్ను గెలిపించడని బరాబర్ గల్లా ఎగురసం తిరిగే దమ్ము నాకుందన్న. బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయే రోజు అదే నా చివరి శ్వాస రాసిపెట్టుకోండి. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణలో హిందుత్వ ఓటు బ్యాంకు పెరిగిందని, త్వరలోనే 40% హిందుత్వ ఓటు బ్యాంకు బీజేపీ వైపు వస్తుందని బండి చెబుతున్నారు. 20% ఉన్నవారు ఐక్యత ప్రదర్శిస్తే లేనిది 80% హిందువులను ఐక్యం చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో హిందువుల ఇళ్లను గడప గడపకు తిరిగి తాను ఓట్లడిగి బీజేపీని అధికారంలోకి తేవడానికి తన వంతు పాత్రను పోషిస్తానంటూ భావోద్వేగంతో మాట్లాడారు. నేను హిందువులు తప్ప బొందుగాని కాదు. ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులకు స్థానం తప్ప బొందుగాలకు స్థానం లేదు అని చెప్పి గడప గడపకు తిరిగి హిందుత్వం దమ్మేందో చూపెట్టి, హిందూ సంఘటన శక్తి ఏందో చూపెట్టి, హిందువులు ఓట్ బ్యాంక్ గా మారితే ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో చూపెట్టి మొట్టమొదటిసారి హిందువులందరూ గెలిపించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. ఈటెల మాత్రం బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవంటూనే ఏ పార్టీలోనైనా అంతర్గత విభేదాలు సహజమంటూ మాట్లాడడం ఈటెల వర్సెస్ బండి మధ్య ఉన్న విభేదాలను బలపరిచింది. అయితే విభేదాలనేవి సోషల్ మీడియా సృష్టేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసే పనిచేస్తామని, హుజూరాబాద్ సమావేశంపై తనకు సమాచారం ఉందని, వ్యక్తిగత కారణాల వల్లే తాను హాజరు కాలేకపోయినట్టు ఆయన వెల్లడించారు. జరిగే కార్యక్రమాల పట్ల మీకు సమాచారం ఉంటుందా? అన్ని రకాల సమాచారం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళపై చేయ వాళ్ళపై చేయ ఉండదు. అది మీడియా సృష్టి. ప్రతి పార్టీలో ఇవన్నీ ఉంటాయి. కానీ ఏదో బీజేపీలో ఉన్నట్టుగా మాకే ఉన్నట్టుగా ఈ సృష్టి మంచిది కాదు. వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఇప్పటిది కాదు. అసలు బీజేపీలో మంచి పొజిషన్ ఆశించిన ఈటెలను బండి సంజయ్ పరోక్షంగా అడ్డుకున్నారనేది ఆ పార్టీలో ఓపెన్ సీక్రెట్. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ హుజూరాబాద్లో ఆ మధ్య విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. వ్యక్తులకు జై కొడితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు రావని ఇండైరెక్ట్ గా ఈటెల వర్గీయులను ఉద్దేశించి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ వ్యక్తిని నమ్ముకోవద్దని, పార్టీని నమ్ముకోవాలని సూచించారు. దీనిపై ఈటెల ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ కేర్ఫుల్ బిడ్డ అంటూనే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకోవటం తనకు రాదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వ్యక్తులు లేకుండా వ్యవస్థ ఎదగలేదని, ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదంటూ బండి పేరు ప్రస్తావించకుండానే కౌంటర్ వేశారు. బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేం శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. అసలు మీరు ఎవరు? అసలు
నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరుంతో కొట్లాడుతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు మనం. మొత్తంగా ఈటెల రాజకీయ భవిష్యత్తు ఇప్పుడున్న బీజేపీతో ఇలానే కొనసాగుతుందా, లేక రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఏమైనా మార్పులు జరుగుతాయా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.